కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిన్న జన్మభూమి సభలో ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇవాళ పేద ఓగిరాల్లో జరుగుతున్న జన్మభూమి సభకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. నిన్న కృష్ణా జిల్లా ఉయ్యూరులో జన్మభూమి రసాభాసగా మారింది. ఎమ్మెల్యే బోడెపూడి ప్రసాద్, వైసీపీ నేత కొలుసు పార్థసారథి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇది కాస్త క్రమంగా ఇరు వర్గాల కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు ఆవేశంతో కుర్చీలను కూడా విసురుకున్నారు. దీంతో జన్మభూమి సభ ఉద్రిక్తంగా మారింది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిన్న జన్మభూమి సభలో ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇవాళ పేద ఓగిరాల్లో జరుగుతున్న జన్మభూమి సభకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు నిన్న కృష్ణా జిల్లా ఉయ్యూరులో జన్మభూమి రసాభాసగా మారింది. ఎమ్మెల్యే బోడెపూడి ప్రసాద్, వైసీపీ నేత కొలుసు పార్థసారథి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇది కాస్త క్రమంగా ఇరు వర్గాల కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు ఆవేశంతో కుర్చీలను కూడా విసురుకున్నారు. దీంతో జన్మభూమి సభ ఉద్రిక్తంగా మారింది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిన్న జన్మభూమి సభలో ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇవాళ పేద ఓగిరాలలో జరుగుతున్న జన్మభూమి సభకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. నిన్న కృష్ణా జిల్లా ఉయ్యూరులో జన్మభూమి రసాభాసగా మారింది. ఎమ్మెల్యే బోడెపూడి ప్రసాద్, వైసీపీ నేత కొలుసు పార్థసారథి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇది కాస్త క్రమంగా ఇరు వర్గాల కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు ఆవేశంతో కుర్చీలను కూడా విసురుకున్నారు. దీంతో జన్మభూమి సభ ఉద్రిక్తంగా మారింది. అతను రమ్మని పోనీ నేను వచ్చేవాడిని. నేను మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చాను. నేను రమ్మని చెప్పండి, ఆయన ఇక్కడ మాట్లాడుకుందాం. వీళ్ళు ఎవరు మాట్లాడరు, మా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడితే నాది బాధ్యత. అసలు మేము ఎడంగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిన్న జన్మభూమి సభలో ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇవాళ పేద ఓగిరాలలో జరుగుతున్న జన్మభూమి సభకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఆయన ఏంటో పొలం కొనిచ్చాయంట. ఆ పొలం వివాదాస్పదం ఎంఆర్ఓనే స్టేట్మెంట్ ఇచ్చాడు. వివాదాస్పద పొలాలు కొని అమాయకుల దగ్గర డబ్బులు గుంజుకుని స్థలాలు ఇస్తాడా? ఎంఆర్ఓనే చెప్పాడు. విన్నారు కదా మీరు కూడా. అక్కడ నేను 4 ఎకరాల పొలం కొనిచ్చాను, అది తప్పు అంటున్నాడు. ఎంఆర్ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. పంపించాడు.
దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ఘర్షణ గల కారణాలు ఏంటి? శ్రవంతి, ఏపీలో ఎక్కడ చూసినా కూడా జన్మభూమి కార్యక్రమంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. కంకిపాడులో నిన్న ఉయ్యూరు కంకిపాడు దగ్గర అధికార ప్రతిపక్షాల మాటలు కూడా ఇదే సిచ్యువేషన్ కనిపించింది. అయితే ప్రజా సమస్యలు అమలు చేయడంలో విఫలమవుతుందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పారసారథి ప్రశ్నించడంతో అక్కడ కొద్దిగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ రోజు కూడా అదే పరిస్థితి కొలిసి ఉంది. ఇక్కడైతే కూడా ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అసలు ఈ గొడవ ఎందుకైంది, అసలు ప్రజల సమస్యల్ని తెలపమని చెప్పేసి జన్మభూమి మీటింగ్లు ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా ఉయ్యూరు ప్రజలు ఎదుర్కొంటున్న ఏదైతే రుణమాఫీ చేస్తారని చెప్పిన ప్రభుత్వం చేసిందా లేదా అని చెప్పి ప్రశ్నించడానికి, అదేవిధంగా బెటాయి తుఫాన్తో నష్టపోయిన రైతాంగానికి ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఇప్పుడు దాకా నష్టపరిహారం అందలేదు. అంతేకాకుండా తడిసిన ధాన్యాన్ని కొనటం లేదు ఈ ప్రభుత్వం. మరి మన నష్టపరిహారాన్ని ఎన్యూమరేట్ చేయటంలో కూడా వివక్ష చూపిస్తున్నారు. కొన్ని పొలాలకు రాయట్లేదనే విషయాల మీద, మరి అదేవిధంగా పక్కా గృహాలు ఏదైతే నిర్మిస్తున్నారు ఉయ్యూరులో, వాటి మీద ప్రశ్నించడానికి నేను వెళ్ళటం జరిగింది. మరి ముందు ఇవన్నీ కూడా ప్రశ్నలు చెప్పినప్పుడు అధికారులు చెప్పారు, కొన్ని వాళ్ళ తప్పులు కూడా ఒప్పుకున్నారు. కానీ శాసనసభ్యుడు వచ్చిన తర్వాత ఆయన చెప్పుకోవడానికి ఏమీ లేక, మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కాకపోవచ్చు, ఆయన దుర్భాషలాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరుల మీద ఆయనతో పాటు వచ్చిన వాళ్ళతో రైతులు చేయించడం కాకుండా పోలీసులు కూడా మా వాళ్ళ మీద గుర్తుకొచ్చి వాళ్ళందరినీ కొట్టండి అసభ్యపడ్డారు. ఒక సభ్యుడు మాట్లాడకూడని రీతిలో అసభ్య పదజాలాన్ని వాడుతూ, దూషిస్తూ, బూతులు తిడుతూ వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. మేము అడిగి ఈరోజు పెదవగరాల్లో జన్మభూమి కమిటీకి నేను వెళ్దామని చెప్పేసి అనుకున్నాను నేను. సరే, తర్వాత ఈ గొడవలన్నీ కూడా చూసి ఎందుకు ఎమ్మెల్యే గారు ఎక్కడ మారిపోయాడా అని చెప్పేసి, సరే మారిపోలేదు, మేము ప్రశ్నిస్తాము, మీరు ఏం చేశారు ఈ గ్రామాల్లో, ఈ నియోజకవర్గం ఏం అభివృద్ధి చేశారో ప్రశ్నిద్దామని వెళ్తే దాదాపు 100-200 150-200 మంది పోలీసుల్ని మొత్తం ఫోర్సెస్ ని పెట్టి మమ్మల్ని అందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు జన్మభూమి కార్యక్రమంలో ఇక్కడ ఏదైతే ప్రభుత్వం అవలంబించిందో, ఏ హామీలు అమలు చేసిందో ఇవంతా కూడా ప్రతిపక్ష పాత్ర పోషించడం మీ బాధ్యత. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు అసలు ఏమీ చేయలేదని చెప్తున్నారు. డ్వాక్రా మహిళలు రుణాలు మాఫీ చేశారంటే, మాఫీ చేయలేదని చెప్పేసి మంత్రి చెప్పింది, మేము మాఫీ చేయలేదు, పసుపు కుంకుమ ఇచ్చామన్నారు. పెతాయి తుఫాన్లో అడిగితేనే మాకు తెలియదు, తెలుసుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా కట్టడాలు మేము అడిగింది ఏమిటంటే, ఒక వ్యాపారి బిల్డరు 1800 రూపాయలు చెరపడికి అమ్ముతున్నాడు ఉయ్యూరులో, మీరు ఎందుకు 2200 రూపాయలు వసూలు చేస్తున్నారని అడిగితే దానికి సమాధానం చెప్తారు, మేము కొత్త టెక్నాలజీని కనుక్కున్నాము, కొత్త టెక్నాలజీతో మేము నిర్మాణం చేస్తా ఉన్నారు. 3 వందలు కొడుతున్నాయి, దానికి టెక్నాలజీ ఎందుకు? మరి పేదవాళ్ళు ఇంటి అద్దె కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి వ్యవస్థ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పక్కన కూడా నిర్మిస్తా ఉంటే వాళ్ళని అప్పులు ఊపిలో అంటే 6,60,000 రూపాయలంట ఒక బిజినెస్ కాస్ట్, 1,50,000 సెంట్రల్ గవర్నమెంట్, 1,50,000 స్టేట్ గవర్నమెంట్, మిగతా 3 లక్షలు బ్యాంకు నుంచి తీసుకుంటారు. అంటే 20 సంవత్సరాలు దాదాపు 2,400 2,500 రూపాయలు వీళ్ళు 20 సంవత్సరాలు కడతా ఉన్నారు. దాన్ని మేము వ్యతిరేకించాలి. దానికి సమాధానం చెప్పుకోలేక ఇదంతా కూడా నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇదంతా కూడా జన్మభూమి అనేది పెద్ద ఫార్స్. చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ ప్రభుత్వం చేసిన గొప్ప పనులు ప్రజల్ని సంతృప్తి పరిచే విధంగా చెప్పుకోలేని ఒక నిస్సహాయ స్థితిలో జన్మభూమి కమిటీ మీటింగ్ వస్తే మాత్రమే పోలీసులు వ్యవహరించే తీరు చాలా కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను అడిగాను పోలీసు వారిని, నిషేధాజ్ఞలు ఉంటే మేము వెళ్ళాం, లేదు 144 సెక్షన్స్ పెట్టామంటే మేము వెళ్ళాం. మమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వడం లేదు? ఒక పార్టీ ప్రెసిడెంట్ గా
ఒక మాజీ శాసనసభ్యుడికి ఇక్కడ నేను ఎన్ని ప్రజల తరఫున అడగాల్సిన బాధ్యత రాస్తుంది. ఎందుకు ఆపుతారంటే లేదండి మీరు వెళ్ళొద్దండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. రైట్. లా అండ్ ఆర్డర్ ప్రైమ్ టైంలో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.